ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఖజానాను నిధులను కనిపెట్టి ధనవంతులు అవ్వాలని ఒక్కసారి అయినా అనుకునే ఉంటారు. నా దృష్టిలో అయితే నిధిని కనిపెట్టడం కంటే ఇంకో గొప్ప సాహసం లేదు. నిజానికి నిధులను కనిపెట్టడం అంత సులభమైన పని కాదు. దానికోసం ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని నిధులైతే వందల సంవత్సరాలు వెతికిన తర్వాత దొరికాయి. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన మనుషులకు దొరికిన అత్యంత విలువైన ఖజానాల గురించి, నిధుల గురించి చెప్తాను. వాటిలో ఒకటి మన ఇండియాలో దొరికిన దాని గురించి కూడా చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, 1978లో కొంతమంది ఆర్కియాలజిస్టులు ఆఫ్ఘనిస్తాన్లోని సిబ్రగాన్లో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలలో వాళ్ళకి ఒక అస్థిపంజరం దొరికింది. అది ఒక మగవాడి అస్థిపంజరం. ఈ అస్థిపంజరం చుట్టూ బంగారపు నాణేలు, ఈ అస్థిపంజరం మెడలో చైన్లు, బంగారపు వస్తువుల్లాంటి ఎన్నో విలువైన వస్తువులు దొరికాయి. ఇక్కడ ఆర్కియాలజిస్టులు చాలా లోతైన తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలలో వీళ్ళకి ఇంకొక 5 అస్థిపంజరాలు దొరికాయి. వీళ్ళందరూ కూడా చాలా విలువైన నగలను వేసుకుని ఉన్నారు. ఈ ఖజానా దొరికిన తర్వాత అక్కడ తవ్వకాల కోసం ఒక ప్లాన్ ని సిద్ధం చేశారు. ఆ తవ్వకాల్లో చాలా బంగారపు నగలు, వెండి నగలు బయటపడ్డాయి. వాటిలో బంగారపు కిరీటాలు, నెక్లెస్లు, నాణేలు దొరికాయి. ఆ తర్వాత ఆర్కియాలజిస్టులు ఈ అస్థిపంజరాలపైన ల్యాబ్ లో రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ప్రకారం ఈ అస్థిపంజరాలు దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటివి అని తెలిసింది. ఈ అస్థిపంజరాలు రాజుల కుటుంబానికి చెందినవి అని తెలిసింది. ఈ అస్థిపంజరాలపైన దొరికిన బంగారు నగల్ని చూస్తేనే వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదని ఈజీగా తెలుస్తోంది. వీళ్ళు ఆ కాలం నాటి రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తులు అని తెలిసింది. నిజానికి ప్రాచీన కాలంలో రాజుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ నగలు తీయకుండానే పూడ్చిపెట్టేవారు. అందుకనే వీళ్ళ శరీరం పైన నగలు ఇంకా అలాగే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు నమ్మలేకపోవచ్చు. ఇక్కడ ఆర్కియాలజిస్టులకు దాదాపుగా 20,600 బంగారు నగలు దొరికాయి. వీటి ధర దాదాపు కోట్లలో ఉంటుంది. ఫ్రెండ్స్, 2011లో మోరిషస్ రీసెర్చ్ టీమ్ సముద్రంలో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లారు. వీళ్ళు చాలా ఏళ్ల నుంచే సముద్రాల్లో ఉన్న నిధులను వెతుకుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి 2011లో దొరికిన ఖజానాని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. వీళ్ళు సోనార్ ఇంకా రోబోటిక్స్ సహాయంతో సముద్రంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అప్పుడు సముద్రంలో 17,000 అడుగుల లోతులో వీళ్ళకి పాడుబడిన ఒక షిప్ కనబడింది. వాళ్ళు ఆ షిప్ ని ఎక్స్ప్లోర్ చేస్తే అది యూకే షిప్ అని తెలిసింది. ఈ షిప్ పేరు SS సిటీ ఆఫ్ కైరో. 1942లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యూకే గవర్నమెంట్ అథారిటీస్ ఈ షిప్ లో 1000 టన్నుల వెండిని ఇండియా నుంచి ఇంగ్లాండ్ కి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. కానీ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు జర్మనీ నాజీలు దీనిపైన దాడి చేశారు. ఆ తర్వాత షిప్ నీళ్లలో మునిగిపోయింది. ఈ షిప్ ని వెతకడం కోసం చాలా ప్రయత్నించారు. కానీ ఇది 17,000 అడుగుల లోతుకి పడిపోవటం వల్ల ఇది ఎవరికీ దొరకలేదు. కానీ 70 సంవత్సరాల తర్వాత దీన్ని కనిపెట్టి దీంట్లో ఉన్న ఖజానాని బయటకు తీశారు. అయితే దీంట్లో దొరికిన వెండి నాణేల ధర దాదాపుగా $24 మిలియన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎలాంటి ఖజానా గురించి చెప్తానంటే దీన్ని ఇప్పటి వరకు సముద్రాల్లో దొరికిన ఖజానాలో అతిపెద్ద ఖజానాగా భావిస్తారు. 2017 నవంబర్లో వుడ్ హోల్ అనే ఒక అమెరికన్ ఎక్స్ప్లోరర్ టీం సముద్రంలో ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరింది. వీరు లోతుకి వెళ్లేసరికి వీళ్ళకి ఒక పాత షిప్ కనబడింది. వీళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేయగా అందులో బంగారు నగలు, వెండి నగలతో పాటు ఎన్నో విలువైన వస్తువులు దొరికాయి. ఈ ఖజానాని అంతా బయటకు తీసి రీసెర్చ్ కోసం ల్యాబ్ కి తీసుకువెళ్లారు. ఈ వస్తువులపైన చేసిన రీసెర్చ్ లో ఇది ఒక స్పానిష్ షిప్ అని తెలిసింది. దీని పేరు శాన్ జోస్. ఈ షిప్ ని 1698లో తయారు చేశారు. అయితే 1708లో స్పెయిన్ లో జరిగిన యుద్ధాల వల్ల స్పెయిన్ ని పాలిస్తున్న రాజు తన బంగారాన్ని, వెండిని ఒక రహస్యమైన చోటుకు షిప్ లో తీసుకువెళ్లాలి అనుకున్నాడు. కానీ ఆ టైంలో కూడా దీనిపై దాడి చేయటం వల్ల ఈ షిప్ బంగారం, వెండితో నీళ్లలో మునిగిపోయింది. దీనికోసం వెతికినా కూడా కొన్ని శతాబ్దాల వరకు ఎవరికీ కనిపించలేదు. ఈ షిప్ లో దాదాపుగా ఆ కాలం నాటి 11 కోట్ల రూపాయల బంగారు కాయిన్స్ ఉన్నాయి. వీటి ధరని క్యాల్కులేట్ చేసినప్పుడు ఇది దాదాపుగా $17 బిలియన్ అని తెలిసింది. అందుకే దీన్ని సముద్రాల్లో దొరికిన ఖజానాలలో అతిపెద్ద ఖజానాగా భావిస్తారు. ఇవంతా చూసిన తర్వాత నాకు కూడా ఒక టీం వేసుకుని నిధులను వెతకాలని అనిపిస్తోంది. మరి మీరు నా టీంలో జాయిన్ అవుతారా లేదా మీరే ఓన్ గా స్టార్ట్ చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి.
ఫ్రెండ్స్, జెర్సీలో ఇద్దరు ట్రెజర్ హంటర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు మ్యాడ్ అండ్ మైల్స్. వాళ్ళు ఎప్పుడు నిధులను వెతుకుతూ ఉంటారు. అయితే 2012లో ఒకరోజు వీళ్ళకి ఒక చిన్న పిల్ల ఒక కాయిన్ తెచ్చి ఇచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది ప్రాచీన కాలపు కాయిన్ అని వాళ్ళకు తెలిసింది. ఆ చిన్న పిల్లతో నీకు ఈ కాయిన్ ఎక్కడ దొరికింది అని అడుగుతారు. ఆ చిన్న పిల్ల తన తండ్రి ఒక రైతు అని, వాళ్ళ పొలంలో ఈ కాయిన్ దొరికింది అని చెప్తుంది. ఇక ఈ ట్రెజర్ హంటర్స్ ఇద్దరు కలిసి అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఆ తవ్వకాల్లో వీళ్ళకి ఈ ఖజానా దొరికింది. అక్కడ వీళ్ళకి దాదాపుగా 70,000 బంగారు నాణేలు దొరికాయి. ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈ నాణేలపైన ఉన్న వాళ్ళు ప్రాచీన కాలం నాటి రాణులు అని, వీళ్ళు దాదాపుగా 30 BC కాలానికి చెందిన వాళ్ళు అని తెలిసింది. ఆ 70,000 బంగారు నాణేలతో పాటు బంగారపు ఉంగరాలు, నెక్లెస్లు దొరికాయి. వీటి ధర దాదాపుగా $15 మిలియన్ ఉంటుంది. ఫ్రెండ్స్, 1985లో ఒక అమెరికన్ ట్రెజర్ హంటర్ మెల్ ఫిషర్ తన టీంతో సముద్రంలో దాగి ఉన్న నిధులను వెతుకుతూ ఉన్నాడు. అయితే వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు ఒక ధ్వంసమైన షిప్ కనబడింది. ఇది సాధారణ షిప్ లాగా కనిపించింది. కానీ దీన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది చరిత్రలో ఉన్న అతిపెద్ద షిప్ లో ఒకటి అని తెలిసింది. ఈ షిప్ పేరు నోస్ట్రా సెనోరా డే అటోచా. అయితే 1622లో ఈ షిప్ లో బంగారాన్ని, వెండిని, విలువైన వస్తువులను క్యూబా నుంచి స్పెయిన్ కి తీసుకువెళ్తున్నారు. దీంతో పాటు ఈ షిప్ లో 260 ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళ ప్రయాణంలో అనుకోకుండా ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో ఈ షిప్ ప్యాసింజర్స్ తో పాటు పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్స్ అందరూ చనిపోతారు. దీన్ని వెతకడానికి స్పానిష్ గవర్నమెంట్ చాలా ప్రయత్నించింది. కానీ వాళ్లకు దీని గురించి ఏ సమాచారం దొరకలేదు. కానీ 350 సంవత్సరాల తర్వాత మెల్ ఫిషర్ ఈ ఖజానాని కనిపెడతాడు. ఈ షిప్ నుంచి దాదాపుగా 40 టన్నుల బంగారాన్ని బయటకు తీశారు. వాటిలో బంగారు నగలు, బంగారు బార్స్, బంగారు నాణేలు, 12,000 వెండి నగలు, 24 టన్నుల వెండి నాణేలు దొరికాయి. ఇది ప్రపంచంలో దొరికిన అతిపెద్ద ఖజానాల్లో ఒకటి. వీటి ధర దాదాపు $400 మిలియన్ ఉంటుంది. ఫ్రెండ్స్, 2009లో యూకేకి చెందిన ఒక ఎక్స్ప్లోరర్ టీం సముద్రంలో ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరారు. అక్కడ వీళ్ళకి ఒక ఖజానా కనబడింది. వీళ్ళకి ఆ లోతైన సముద్రంలో 46,000 ఐటమ్స్ దొరుకుతాయి. ఇందులో కేవలం బంగారు, వెండి మాత్రమే కాదు, వీళ్ళకి కొన్ని వజ్రాలు కూడా దొరికాయి. దీనితో పాటు కొన్ని కత్తులు, కిరీటాలు లాంటి విలువైన వస్తువులు కూడా దొరికాయి. ఇక ఆర్కియాలజిస్టులు చేసిన రీసెర్చ్ లో ఈ ఖజానా 6 నుంచి 7వ శతాబ్దానికి చెందినది అని తెలిసింది. వీటితో పాటు వీళ్ళకి 4.5 కేజీల రా గోల్డ్ అండ్ 2 కేజీల రా సిల్వర్ దొరికింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియాలో దొరికిన ఒక చిన్న ఖజానా గురించి చెప్తా. గుజరాత్ లోని బిలిమోరా ప్రాంతంలో మధ్యప్రదేశ్ కు చెందిన 4 కూలీలు ఒక పాత ఇంటిని కూల్చివేస్తూ ఉండగా బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు దొరికాయి. వాటి వాల్యూ ఒక్కొక్కటి 2 నుంచి 3 లక్షల వరకు ఉంటాయి. ఇక వారు ఆ నాణేలను రహస్యంగా తమ సొంత గ్రామానికి తీసుకువచ్చేశారు. ఈ విషయం చివరికి ఇంటి యజమానికి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను విచారించిన పోలీసులు వారి దగ్గర నుంచి ఏకంగా 240 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 7 నుంచి 8 కోట్లు ఉంటుంది. ఈ నిందితులు ఒకరి వద్ద కాకుండా చాలా మంది దగ్గర ఈ నాణేలను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని పోలీసులు అయితే చెప్పారు. నాణేలపై బ్రిటిష్ పాలకుల చిత్రాలు ముద్రించి ఉన్నాయి. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.